హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విశాఖపట్నం జిల్లా చినగదిలి ఎంఆర్ఓ రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్ మిస్టరీ అనేది తేలిపోయింది అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం చూస్తున్నాం. అసలు ఈ మర్డర్ వెనుకున్న రీజన్స్ ఏంటి, ఎవరి నిందితులు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎంఆర్ఓ తహసీల్దార్ రమణయ్య మర్డర్ అయితే కాస్త విశాఖపట్నం చూసుకుంటే సంచలనంగా మారింది. మరి ఎవరు చేస్తారు ఈ మర్డర్ గల కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లకి ఉన్న లింక్ ఉన్న ఏకైక డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎంఆర్ఓ అంటే నథింగ్ బట్ మండలం మెజిస్ట్రేట్ కూడా ఆయన. అంటే మండలానికి జిల్లాకి కలెక్టర్, మండలానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఎంఆర్ఓ. సో ఈ ఎంఆర్ఓ గారికి ఒక సాధారణ వ్యక్తి వచ్చి హత్య చేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంటి విషయాలు కానీ, అదే భూ తగాదాలు కానీ, ఇల్లు వ్యవహారాలు కానీ, ఇట్లాంటి డాక్యుమెంటరీ రాతలు కోతలకు సంబంధించిందే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ ఒక లేడీ, ఆవిడకు కూడా ఇలాగే ఒక నిందితుడు, అంటే నిందితుడు అనకూడదు, ఇప్పుడు ఆయన కూడా లేడు, ఈ సంథింగ్ చాలాసార్లు తిరిగాడు. మేడం న్యాయం చేయండి, అది నా ప్లేసు, నాకు రావాల్సింది, నా పట్టా ఇప్పించండి, ఏదో సంథింగ్ చాలా ఒక 2 సంవత్సరాలుగా తిరిగాడు. తిరిగిన తర్వాత ఆవిడ ఎప్పటికీ స్పందించకపోయేసరికి విసిగిపోయి కిరోసిన్ క్యాన్తో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆవిడకి పోసేసి ఈయన పోసుకొని ఇద్దరికి తగలబెట్టుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆవిడ అక్కడే స్పాట్లోనే కాలిపోయి చనిపోయారు. ఈయనకు 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు నిందితుడు. తర్వాత పోలీసులు సమాచారం ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అది ఆవిడ తప్పు కాదు, ఆవిడ భర్త నా భార్య ఎంఆర్ఓ కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏవో అమౌంట్లు తీసుకొని లాబింగ్ చేసి మీకు అది కావాలా, మీకు ఆ పట్ట కావాలా, మీకు ఈ భూమికి సంబంధించినంత ఉందా, దానికి ఎంత కమిషను అని ఏదో ఉంటారు కదా జనరల్గా బ్రోకర్స్, ఆ భర్తే బ్రోకర్లా బిహేవ్ చేసి చాలా అయ్యారు. బట్ ఎంఆర్ఓ గారికి ఆ విషయాలు ఏవీ తెలియలేదు. బట్ అల్టిమేట్గా ఆవిడ చనిపోయారు, పిల్లలు అనాథలయ్యారు కదా. అంటే అక్కడంటే అలా జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన లావాదేవీలు ఏం జరిగాయో తెలియదు. వాడు విసిగిపోయి వచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొట్టి చంపేశాడా, లేదా ఎప్పటి నుంచో నడుస్తుందా అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో కూడా తేలింది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు, వైజాగ్ రూరల్ ఆఫీస్కి. బట్ ఆయన రీసెంట్గా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కేంద్రంకి ఎంఆర్ఓగా ట్రాన్స్ఫర్ అయిపోయారంట. నేను ఫస్ట్ నో సెకండ్ నో జాయిన్ కూడా అయ్యారు. బట్ ఆయన ఉండేది వైజాగ్ కొమ్మాది, ఎక్కడో కొమ్మాది అవుట్కట్, మనకి ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎండాడ దాటిన తర్వాత కొమ్మాది దగ్గర ఫ్లాట్లో ఉంటున్నాడు ఆయన. నైట్ ఎవరితో చర్చించుకుంటున్నప్పుడు ఇది వచ్చి ఆయన రాడ్డుతో కొట్టడం ప్రత్యక్ష సాక్షులు చూశారు, చెప్పారు. బట్ తీరా ఎంక్వైరీ చేస్తే ఈయన సుపరిచితుడే, వచ్చేం ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చి కొట్టి లేదు. చాలాసార్లు ఎంఆర్ఓ గారితో ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. ఏదో భూ తగాదాలు, లావాదేవీలు, కమిషన్లు, ఈ నేపథ్యంలో ఎక్కువ వైజాగ్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం ఇవి. అఫ్కోర్స్ ఇది ఆయన వెక్స్ అయిపోయి నిందితుడు రాడుతో కొట్టాడు, ఆయన చనిపోయాడు, ఆ విషయం పక్కన పెడితే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇంకొంతమంది నేను విన్నది ఏంటంటే రిటైర్డ్ ఎంఆర్ఓ ఆఫీసర్స్ కూడా ఇట్లాంటి భూ తగాదాలలో, రియల్ ఎస్టేట్ వాటిలో పాలు పంచుకుంటున్నారని కూడా విన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మీ సమ్ ఎక్స్పైర్ మీద ఉందనుకో, తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్పైర్ మీదే పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ కూడా అంత అయ్యింది. వై అనేవాడు వచ్చి దాని మీద కొన్నేసాడు, అది నాది అని చెప్పి ఒక పత్రాలు చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? ఈయన ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఈయన రిజిస్టర్కి ముందు సంవత్సరమో 2 ఏళ్ళో 5 ఏళ్ళ ముందో వెళ్తే అప్పుడు స్టాంప్ పేపర్లు సంపాదించి ఆ టైంకి ఆ ఏరియాలో ఆ రూరల్గా ఏ ఎంఆర్ఓ అయితే పనిచేస్తున్నారో ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయి బతుకుంటే ఆ ఎంఆర్ఓని పట్టుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని ఈ భూమి నాది అని ప్రూవ్ చేస్తున్నారట. అంటే చూడండి జనాలు ఎంత తెలివి మీరిపోయారు. మీకు అర్థమైందా? సమ్ ఎక్స్ అనేవాడు 2000లో ల్యాండ్ కొన్నాడండి. వై అనేవాడు వచ్చి దాని మీద కొన్నేసి ఏం చేశాడు, 2015లో ఆ ఏరియాలో ఏ ఎంఆర్ఓ అయితే పనిచేస్తున్నారో ఆ ఎంఆర్ఓ రిటైర్ అయిపోయినా ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆయనతో సంతకాలు పెట్టించుకొని ఆ స్టాంప్ పేపర్లు, ఆ స్టాంపు రౌండ్ సీల్ వేయించుకొని ఇది నాకు 2015లోనే నా పేరు మీద రిజిస్టర్ అయింది, ఇగో ఎంఆర్ఓ సంతకం చూపిస్తే పాపం ఎక్స్ అనేవాడు కంగు తింటున్నాడు. చూసారా ఎన్ని తెలివితేటలు. అంటే
ఆ మోసం చేయడంలో ఆరితేరిపోతున్నారు ఒక్కొక్కరు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బాగా పెరిగిపోతుంది కదా. సో ఇట్లాంటివి జరుగుతున్నాయని కొంతమంది చెప్తే విన్నాను. నాకు తెలియదు, నేను ఇప్పుడు లైవ్లో చూడలేదు. అంటే ఇలా కూడా చేయొచ్చా, దారుణాలు ఘోరాలు ఇలా కూడా జరగొచ్చా అన్నట్టుగా నేను చెప్పేవరకు మీకు చూసారు అలాగా ఆశ్చర్యం అనిపించిందా? అలాగా ఈ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజిస్ట్రార్లు వీళ్ళు కూడా కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది డబ్బు కాసుపడో లేదంటే వాళ్ళు ఉండే మైనస్ డిమెరిట్ని, దాన్ని ఏమంటారు, కొన్ని లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులు కప్పిపుచ్చుకోవడానికో లేదంటే కొంతమంది బ్లాక్మెయిల్ చేసో బడా నేతలు కానీ లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ, ఎస్పెషల్లీ ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో విశాఖ క్యాపిటల్ అని ఊదరగొట్టేశారు. దాంట్లో అక్కడ ఏం కట్టింది లేదు, ఏం చేసింది లేదు, ఉన్నది చెడగొట్టారు తప్ప. క్యాపిటల్ అని చెప్పి ల్యాండ్ రేట్లు పెంచేసుకొని ఎక్కడో వైజాగ్కి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా అటు భోగాపురం దాటేసి, ఓకే, ఇటు పెందుర్తి కొత్త వలస దాటేసి అలాగే అటు విజయనగరం వైపు కూడా వెళ్ళిపోయి మొత్తం ల్యాండ్ రేట్లు పెంచుకొని రియల్ ఎస్టేట్లు వ్యాపారం చేసుకున్నారు. దానికి కొంతమంది సోకాల్డ్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు హెల్ప్ చేశారు. సో అలాగే హెల్ప్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఇద్దరి మధ్యన ఏం లావాదేవీలు ఉన్నాయో, ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన దొరికాడు అనుకోండి, ఆయన కొట్టడం వల్ల, రాడుతో కొట్టడం వల్ల చనిపోయాడు అన్నారు. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా భయంకో లేదంటే ఇంక దేనికో పారిపోతారు. ఎవరు ఉద్దేశపూర్వకంగా కావాలని చేయరు. అలా జరిగినప్పుడు ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు కాబట్టి ఆయన ఏం చేసి ముందు రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడట. అంటే పోలీసుల ఎంక్వైరీలో తెలిసిందే. తిట్టుకుని మళ్ళీ అమ్మో ఇదైతే లేట్ అవుద్ది పారిపోవడానికి, ట్రైన్ అయితే కనీసం ఒక వైజాగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వచ్చాడు అనుకోండి 12 hours పడుతుంది. అదే హైదరాబాద్ ఫ్లైట్ అనుకోండి 1 hour 15 minutes వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఉంటాయి. అంటే అఫ్ కోర్స్ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అనుకోండి, వేరే విషయం. సో అలాగే పారిపోయినట్టుగా కమిషనర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బట్ ఏదైనా నేరస్తుడు అనేవాడికి ఒక శాపం ఏంటంటే ఏదో ఒక చిన్న క్లూ అయినా వదులుతాడు, అక్కడ ఖచ్చితంగా దొరుకుతాడు, దొరకబడతాడు కూడా కదా. కాబట్టి ఖచ్చితంగా దొరికిపోతాడు ఆ నిందితుడు అనేవాడు. బట్ దొరికిన తర్వాత ఆల్రెడీ వాట్సాప్ లావాదేవీలు కానీ, మెసేజ్ లావాదేవీలు కానీ, ట్రాన్సాక్షన్ లావాదేవీలు కూడా తీస్తారుగా. ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న బంట్రోత్ కాడ నుంచి స్టాంప్ వేసే బంట్రోత్ కాడ నుంచి మిగతా అకౌంటెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, రికార్డ్ అసిస్టెంట్లు, క్లర్క్లు, యూడీసీలు వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరికీ వాంగ్మూలం కూడా తీసుకుంటారు. ఈయన ఎప్పుడెప్పుడు వచ్చేవాడు, ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగేవా ఇవన్నీ. అప్పుడు వాడు దొరికిన తర్వాత కూడా వాడు వాంగ్మూలం చెప్తాడుగా. ఎందుకు అంతగా బరస్ట్ అవ్వాల్సిన ఏమొచ్చిందంటే ఆడికి ఏదో తీవ్ర స్థాయిలో నష్టమే జరుగుంటుంది కదా. ఇద్దరు లావాదేవీలు ఎప్పుడైనా ఇద్దరికి గ్యాప్ వచ్చి ఇబ్బంది పడ్డారంటే కారణం ఏంటి? ఖచ్చితంగా ఒకటి అమ్మాయి, 2 మనీ. సో ఒక ఎంఆర్ఓ, ఒక సాధారణ ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ సంబంధించినోడో లేకపోతే వేరే భూ విషయాలకు సంబంధించినోడికి అయితే ఖచ్చితంగా అమౌంటే ఉంటుంది. ఇవాళ రేపు కావాల్సింది అదే కదండి, దానికోసమే అన్నీ జరుగుతున్నాయి. సో అట్లాంటప్పుడు ఆయన దొరికిన తర్వాత తీస్తే తెలుస్తాయి. కానీ దానివల్ల ఇప్పుడు ఆ భార్య పిల్లలు అనాథ అయిపోయారా ఇక్కడ ఎంఆర్ఓ. గతంలో అబ్దుల్లాపూర్మెట్లో లేడీ ఎంఆర్ విజయారెడ్డి ఆవిడ పేరు, ఆవిడ కూడా పాపం పిల్లలు, చిన్న పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న పిల్లలు, ఆ పిల్లలు అనాథలు అయిపోయారుగా. వాళ్ళకి ఎవరు సాకుతారు? వాళ్ళకి తల్లిని ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఈ ఎంఆర్ఓ చనిపోయాడు, వీళ్ళకి తండ్రిని ఎవరు తీసుకొస్తారు? తెలుసో తెలియకో చేసిన తప్పుదాలకి పరోక్షంగా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు సఫర్ అవుతుంటారు. బట్ ఈ భూమి లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో, ఎస్పెషల్లీ వైజాగ్లో, జనరల్గా చాలామందికి వైజాగ్లో క్యాపిటల్ ఇష్టం లేకపోవడం కారణం అదే. ప్రశాంతంగా ఉన్న సిటీని క్యాపిటల్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్, క్రైమ్ రేట్ పెరిగిపోతుందనే చాలామంది అనుభవజ్ఞులు, సీనియర్ విశ్లేషకులు వద్దని వారించింది, ఖండించింది ఇందుకే, మరింకోటి కాదు. వస్తే డెవలప్ అయితే ఎవరికి ఇష్టం ఉండదు. డెవలప్ కన్నా ఇవి ఎక్కువ డెవలప్ అవుతాయి, క్రైమ్ రేట్ డెవలప్ అవుతాయి. అందుకు వద్దన్నారు. ఆల్రెడీ మనం చూసాం, కలికాలం కామన్ అయిపోయింది ఇవన్నీ. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.